మానక నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నీకే స్తోత్రమయ్యా. దేవా 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 థ్యాంక్ యూ లార్డ్. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరకలను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరకలను తండ్రిగా కాచావు. స్తోత్రం. సంగమంతా ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. దేవా ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. దేవా ఎబినేజరే నా తోడువై స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం కను పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో కాచితివి. స్తోత్రం. దేవానికి స్తోత్రం అని హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిస్తామండి. We worship you, Lord. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే.
కృప ఎంత గొప్పది దేవా, నీ కృప కొరకే నీకు స్తోత్రం. చేతులు పైకెత్తి దేవా, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ ఆయనకు స్తుతించెదము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము రోగము వస్తే లేక అనారోగ్యం వస్తే. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వరకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఏవేమి చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడాను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను. దేవుని
వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీకు అనారోగ్యం కలిగితే లేదా రోగం వస్తే అనే అంశాన్ని గురించి ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ఈ యొక్క వాక్య భాగములో స్త్రీ తాను ఈ జబ్బుతో ఎంతో బాధపడుతుంది. రక్తస్రావపు రోగము. ఈ రక్తస్రావపు రోగం కలిగినటువంటి ఈ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగిన డబ్బులన్నీ కూడా వ్యయం చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడినో. ఒకవైపున రోగం, డాక్టర్లు ఇచ్చే మందుల ద్వారా ఆమె పడిన తిప్పలు, తనకు కలిగినదంతయు ఈ వైద్యుల కోసం, డాక్టర్ల కోసం, మందుల కోసం ప్రయాసపడి డబ్బులన్నీ ఖర్చు చేసింది. కానీ ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడింది. అంటే ఉన్న ప్రాబ్లం అధికమైంది, ఉన్న ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆ రోగము ఆమెను కృంగ చేస్తుంది. ఆమెకు మొదటిగా సమాజంలో ఒక స్థాయి లేకుండా చేస్తుంది. రెండవది, తన వ్యక్తిగత జీవితంలో ఆమె సమస్తాన్ని కోల్పోయిందిగా కనబడుతుంది. డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయింది. అదిగాక ఏమైనా కాస్త ఏమైనా ఉపశమనం కలిగిందంటే లేదు, మొత్తం కూడా చాలా వేదనకు గురైపోయింది. ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇదేనా? మనకున్న రోగం అధికమైపోయి, మనకున్న ప్రాబ్లం జటిలమై కఠినమై స్వస్థత పొందలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లయితే, దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, రోగం కృంగ చేయును, రోగము తిప్పులు పడేటట్టు చేయును, రోగము సంకట పడేటట్టు చేయును, రోగము ఎంత మాత్రం ప్రయోజనం లేకుండా చేయును. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఈమె యేసు ప్రభువారిని గూర్చి ఆమె విన్నది. దేవునికి స్తోత్రం. ఆమె యేసు ప్రభువారిని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగులు మాత్రం నేను ముట్టితే బాగైపోతాను అని అనుకుంది. ఇంత గొప్ప దేవుడు కదా. ఆమె ఏమి విన్నది? ఆయన రోగులను స్వస్థపరిచేవాడని, దయ్యములను వెళ్ళగొట్టేవాడని, చనిపోయిన వారిని సైతం లేవనెత్తేవాడని, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేసేవాడని ఆమె యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి విన్న తర్వాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించాను. మరి ఇప్పుడు నేను ఈ యేసు ప్రభువాన్ని గురించి నేను వింటున్నాను. ఈయన నన్ను బాగు చేయగలడు అనే నమ్మకం నాకుంది. నేను ఎలా బాగవుతాను? నేను ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం నేను ముట్టుకుంటే నేను బాగుపడతా. వస్త్రపు చెంగు అనే మాటకు ఈ యొక్క తలీత్ అనే ప్రేయర్ షాలులో ఉన్నటువంటి ఆ కుచ్చులు దేనికి సూచనగా ఉన్నాయంటే, దేవుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలకు సూచనగా ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనైనా, ఆ మాటల్లో ఒక్క మాటనైనా నేను ముట్టుకుంటే నేను బాగైపోతాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ఆదిలో ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యము ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చినటువంటి వాడే యేసు ప్రభువారు కదా. ఆయన వస్త్రపు చెంగు అంటే ఆ తలీతిలో ఉన్నటువంటి ఒక దారం ముట్టుకుంటే నేను బాగైపోతాను అని ఆమె అనుకుంది. అనుకుని జన సమూహములు వెళుతూ ఉండగా వెనుకగా వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంది. ఎప్పుడైతే ఆమె వస్త్రాన్ని ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. రక్తస్రావముతో కూడినటువంటి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. మొదటిగా ఆమె సంకటపడింది. రెండవది, సంకటములు తీర్చేటటువంటి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. తద్వారా తన యొక్క సంకటములన్నీ కూడా తీర్చబడ్డాయి. ఆమెలోనికి ప్రభావము రిలీజ్ చేయబడింది. ఏ విధమైన ప్రభావం ఇది? రోగులను స్వస్థపరిచే ప్రభావం.
ఈ ప్రభావం ఆమెలోకి వెళ్ళింది కాబట్టి ఆమె పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుభవించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. సంకటపడినటువంటి సహోదరి సర్వోన్నతుడైన యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత పడింది. స్వస్థత పొందిన ఈమెతో యేసు ప్రభువారు అంటున్నారు ఓ చక్కటి మాట 34వ వచనంలో, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఎంత భయంకరమైన సంకటములో ఉన్నా సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి మాట చేత, తన నోటి నుండి వచ్చిన ఉమ్మి చేత, తన నీడ చేత, తన చూపు చేత, తన స్పర్శ చేత మన స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రేమను చూపించి సమాధానమును కలుగచేసే దేవుడు. బాధ నివారణ స్వస్థత ఇచ్చి దేవుడు సమాధానమును కలుగు చేసిన సమాధానకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు సంకటపడుతున్నావా, నువ్వు బాధపడుతున్నావా, ఆయన గూర్చి విన్నటువంటి నీవు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముట్టుకో, ఆయన వస్త్రాన్ని ముట్టుకో, ఆ తలీతులో ఉన్నటువంటి ఆ చిన్న టాజల్, ఆ దారాన్ని నువ్వు ముట్టుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడంతో పాటు ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే దేవుని బిడ్డలారా నీకు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పది. లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు సమాధానమును కలుగు చేయుచున్నాను. గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు దయచేయాలని, మనకు తన కృపను అనుగ్రహించాలని, తన ప్రేమతో తన ఆశీర్వాదంతో మనల్ని నింపాలని నేను కోరుతున్నాను. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే, నా ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలారా, నీవు నేను ఏ రోగంతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా యేసయ్య దగ్గరికి వస్తే, ఆయన ముట్టుకోగలిగితే, విశ్వాసంతో ఆయన చేరుకోగలిగితే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగూ కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు తన కృప అనుగ్రహించాలని కోరుతున్నాను. దేవుడు మీకు సమాధానం కలిగించాలి, దుష్టుని క్రియలన్నీ కూడా నాశనం చేయాలి. దేవుని యొక్క సమాధానంతో, నెమ్మదితో మీ కుటుంబాలను, మిమ్మల్ని ఈ ఉదయకాలం నింపాలని ఆయన కోరుతున్నాడు. గనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా ప్రభువా, మా రక్షకుడా, మీరు అనారోగ్యంతో ఉన్నారా, మీరు రోగంతో ఉన్నారా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మీరు సంకటపడిపోతున్నారా, మీరు బాధపడుతున్నారా, ఈ రోగం ఎలా తగ్గుద్దా అని వేదన చెందుతున్నారా అని మీరు అడుగుతున్నారయ్యా. అవును, నిజమే, వేదన పడుతున్నా, బాధపడుతున్నా. సర్వోన్నతుడా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే 12 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి వేదనతో బాధపడుతున్నటువంటి ఆ సహోదరిని మీరు ముట్టినందుకు వందనాలయ్యా, స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. మీరు ఇప్పుడే తాకండి. ప్రతి బలహీనతతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ నామములో ఈ ఉదయ కాలంలో ముట్టండి, స్వస్థపరచండి. సంకటములను కుదిర్చి సమాధానము కలుగు చేసిన వాడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. సువార్త అందని ప్రతి వారికి యేసు నామములో సువార్త అందునట్లుగా సహాయం చేయండి. విశ్వాసులను నీ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి లోకమును రూపాంతరపరచుటకు పంపేవారిగా ఉండడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమను పంచేవారిగా మేమందరం ఉండగలుగుటకు సహాయం చేయండి. నేను ప్రజలను చేరుకోవడానికి సువార్త ద్వారా మీరు మాకు సహాయం చేయండి. నేను ప్రజలను నరకము అనే భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి సహాయం చేయండి. విశ్వాసులు చల్లారిపోయిన వారిని ఉజ్జీవింప చేయడానికి సహాయం చేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యాలు చేయండి. అనేక మంది బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి.
అందరూ పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. నాయన సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నూతనాత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నీ సన్నిధిలో చేర్చబడడానికి సహాయం చేయండి. దేవా నాయన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కాపుదల భద్రత దయచేయండి. దేవా ఏ విధమైనటువంటి అపాయం ఎవరి గృహానికి కూడా దరి చేరకుండా సహాయం చేయండి. గృహముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరి గృహాల్లో ఏమేమి నాయన అవసరతలు ఉన్నాయో వారి అవసరతలు తీర్చండి. దేవా ప్రతి నాయన బిడ్డకు చక్కటి గృహాన్ని దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. కోర్టు కేసెస్ యేసు నామములో కొట్టివేయబడడానికి సహాయం చేయండి. వ్యాపారములో ఉన్న వారికి వ్యాపార సంబంధమైనటువంటి జ్ఞానమును కృపను దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. రోగులను స్వస్థపరచండి. దయ్యములను వెళ్ళగొట్టండి. మాంత్రిక క్రియలను నాశనం చేయండి. నీ నామాన్ని ఘనపరుచుకోండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. నైనా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యం చేయండి. దేవా కుటుంబాలన్నింటినీ కాపాడండి. మీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ప్రార్థన పోరాటం విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. సహాయపడండి. పెనియల్ గాస్పల్ చర్చ్ లంగర్ హౌస్, పెనియల్ గాస్పల్ చర్చ్ ఫిలిం నగర్, పెనియల్ గాస్పల్ చర్చ్ అఫీస్పేట్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేను ప్రజలను సేవను కాపాడండి. పెనియల్ మొబైల్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా బ్రాంచ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయినా తండ్రి మా భారతదేశమును కాపాడండి. స్టేట్ గవర్నర్స్ అందరినీ కాపాడండి. అయినా ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడి మీరు బలపరిచి భద్రపరచమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ప్రార్థన పోరాటం ద్వారా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారో అలాంటి వారందరికీ కూడా గొప్ప విడుదల యేసు నామములో కలగడానికి సహాయం చేయమని. ఆయన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండగా వాటికి తోడుగా ఉండండి. VBSలో మీరు కదలండి. VBS అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చండి. ఎవరైతే వాడబడుతున్నారో వారిని నూరంతలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా మీరు మాకు సహాయం చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం చెరుమన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.